ఇక చాప్టర్ 79 స్టార్టింగ్‌లో అయితే 2 ఇయర్స్ తర్వాత కొరియాలో ఫస్ట్ టైమ్ ఒక ఎస్ ర్యాంక్ హంటర్ వచ్చారని చెప్తూ ఉంటారు. ఇక వెంటనే ఆ న్యూస్ చూసి సంగ్ జిన్‌వూ వాడింకా బతికే ఉన్నాడా? అని హాంగ్ డాంగ్‌సో అయితే అంటుంటాడనమాట హాస్పిటల్‌లో. వాడిని నేను ముక్కలు ముక్కలుగా చేసేంత వరకు విడిచిపెట్టను అంటాడు వాడు. ఇక తర్వాత మనకి జిన్‌వూ అయితే ఒక ఆర్టిఫాక్ట్స్ స్టోర్‌కైతే వెళ్తాడు. అక్కడికెళ్ళి తన దగ్గరున్న ఆర్బ్‌నయితే చూపిస్తాడనమాట. వెంటనే వాడు ఓనర్ గాడు షాక్ అయితాడు. ఏంటి అసలు నేను నమ్మలేకున్నా దీనికి 100% ప్యూరిఫికేషన్ రేట్ ఉంది. దీంట్లో 100% మ్యాజిక్ ఉంది. అసలు ఎంత రియోనుడ్ ఆర్టిఫైర్ క్రాఫ్ట్స్‌మన్ అయినా సరే కనీసం యాంప్లికేషను 50% అయినా తగ్గిస్తాడు. అలాంటిది ఇంత ప్యూర్ 100% మ్యాజిక్ ఉన్న ఆర్బా? ఖచ్చితంగా మిస్టర్ చాయ్ జాంగిన్ దీనికి కొనడానికి ఎన్ని డాలర్స్ అయినా సరే ఇస్తాడు నాకు అని వాడైతే అనుకుంటాడు. ఇక వాడేమో జిన్‌వోని అడుగుతాడు. "నువ్వు దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావంటే" "నాకిది డంజన్‌లో దొరికింది." "ఏంటి నీకు ఇది డంజన్‌లో దొరికిందా? ఏమన్నా ఇలాంటి ఆర్టిఫాక్ట్స్ డంజన్‌లో ఊకే కింద పడున్నాయా తీసుకొని రావడానికి? సరే ఇది నువ్వు ఈ డంజన్‌ని ఆక్షన్‌లో పెట్టాలనుకుంటున్నావా? మేము నీకు ఖచ్చితంగా అదొక మంచి ప్రైస్‌కి అమ్మేలాగా చూస్తాం." అంటే జిన్‌వూ నేను దాని గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే నేను తొందరలోనే డెమోన్ క్యాసిల్‌ని నేను త్వరగా వెళ్ళి మళ్ళీ డెమోన్ క్యాసిల్‌ని క్లియర్ జేయాలి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా. ఎందుకంటే అప్పుడే నాకు హోలీ వాటర్ ఆఫ్ లైఫ్ వస్తది. కాబట్టి నాకు నన్ను ఆ డెమోన్ క్యాసిల్‌లో ఆ మంటల నుంచి కాపాడడానికి ఒక మంచి ఆర్టిఫాక్ట్ కావాలి. ఇంకా జిన్‌వూ ఏమో అడుగుతాడు. నేనిలా నన్ను ఫైర్ నుంచి కాపాడే ఒక ఆర్టిఫాక్ట్ కోసం వెతుకుతున్నా. అది ఇక్కడ ఏమన్నా ఉందా? అంటే ఫైరా? అలాంటి ఆర్టిఫాక్ట్ ఏమన్నా కష్టమా వెతకడం అంటే, అలా ఏం లేదు. పైగా అలాంటి కామన్ ఆర్టిఫాక్ట్స్ అవన్నీ మార్కెట్‌లో ఉండేటివి. అంటే కానీ నాకు ఆన్‌లైన్‌లో ఏం దొరకలేదని జిన్‌వూ అంటాడు. ఇక వీడేమో అలాంటి ఆర్టిఫాక్ట్స్ అన్నీ గూడా చానా ఎక్స్‌పెన్సివ్. కాబట్టి అవన్నీ గూడా ఇంటర్నెట్‌లో సేల్‌కుండవు. కానీ నువ్వు ఒకవేళ కొనాలనుకుంటే ఇక్కడ చాలా మంచివుంటాయి. పైగా ఎందుకంటే ఫైర్ అనేది మోస్ట్ కామన్ టైప్ మ్యాజిక్కు. అన్ని అటాక్స్‌కి యూజ్ చేసేది. ఇక 'జిన్‌వూ' ఏమో అయితే అది చూస్తుంటే మంచిగానే ఉంది. ఎందుకంటే మిస్ మిస్టర్ సాంగు పైగా 'చాయ్ జెంగిన్' వాళ్ళిద్దరూ గూడా ఫైర్ మ్యాజిక్‌నే యూజ్ చేస్తారు. ఆఖరికి ఇది నా దగ్గరున్న టస్కు అండ్ నా షాడో మేజెస్ కూడా. ఇక ప్లీజ్ నన్ను ఫాలో అవ్వండని వాడి దగ్గరున్న ఆర్టిఫాక్ట్స్ అన్నీ గూడా చూపిస్తాడు. చూపిచ్చి మీకివి ఏంటివన్నా నచ్చినాయా అంటే 'జిన్‌వూ' ఇలా అంటాడు. ఏంటి కేవలం జస్ట్ ఇంత చిన్న గ్లాసు ఇలాంటి మంచి ఆర్టిఫాక్ట్స్‌ని ప్రొటెక్ట్ చేయగలదా? పైగా ఇక్కడ ఏంటి గూడా సెక్యూరిటీ మెజర్స్ పెద్దగా లేవే అంటే, వాడేమో ఈ గ్లాసు మానాతోని క్రియేట్ చేసింది. ఇది ఖచ్చితంగా ఒక ఫుల్లు ఏ ర్యాంక్ హంటరొచ్చి దీన్ని అటాక్ చేసినా సరే పగలదు. ఏంటి ఒక ఫుల్లు ఏ ర్యాంక్ హంటరా? నువ్వు నన్ను నమ్మకపోతే ఓసారి ట్రై చెయ్యి. ఆ గ్లాస్ గాని ఒక్క చిన్న పగిలినా సరే, నేను నీకు నా దగ్గరున్న ఆర్టిఫాక్ట్స్ అన్నీ గూడా ఇచ్చేయడానికి రెడీగా ఉన్నా. అంటే ఇక జెన్‌వూ ఏమో ఆ గ్లాస్‌లో మానా ఉందని నాకర్థమైంది. కానీ అదంత గట్టిగా ఉండదు గదా! అని జెన్‌వూ ఒక్కసారి గుద్దడానికైతే ఎళ్తాడనమాట. వెంటనే వాడు "అహా! ఆగాగు నేనేం సీరియస్‌గా చెప్పట్లేదు. నేను జస్ట్ జోక్ చేస్తున్నా. ఒకవేళ గ్లాస్ గాని నిజంగా పగిలితే హంటర్స్ గిల్డ్ నుంచి వెంటనే ఎలైట్ మెంబర్స్ అందరూ వస్తారు. ఎందుకంటే ఇది మా యాక్షన్ కమిటీ వాళ్ళతోని సైన్ చేసుకుంది సెక్యూరిటీ ఆర్గ్యుమెంట్." ఇక వాడేమో ఇలా అనుకుంటాడు. తనొక మేజ్ టైప్ హంటర్ అని చెప్పాడుగా! మరి ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడిది తనకి? ఇక 'జిన్‌వూ' ఏమో మీ దగ్గర ఎలాంటి వెపన్స్ అయినా ఉన్నాయా? నేనేంటివన్నా సరే వాడగలిగేది లైక్ డాగర్ లాంటివి. అంటే మా దగ్గర ఉన్నాయి అంటాడు. ఇక 'జిన్‌వూ' ఏమో అక్కడికెళ్తాడు. ఇక వాడేమో తిరిగి చూస్తే ఆ గ్లాస్ అనేది క్రాక్ ఇచ్చి ఉంటది. అసలిది ఎప్పుడు జరిగింది? తను ఆఖరికి గ్లాస్‌ని గూడా టచ్ చేయలేదు కాబట్టి ఇదసలు అసాధ్యం అనుకుంటాడు వాడేమో. ఇక 'జిన్‌వూ' ఏమో చూస్తూ ఉంటాడనమాట డాగర్స్‌ని. ఇదెంత అంటే, "సార్ అది 30,000,000 వాన్" అంటాడు. ఇక 'జిన్‌వూ' ఏమో ఇదంత వర్త్‌లా అనిపించట్లేదు. ఉండు నా దగ్గరున్నయి చూపిచ్చి ట్రై చేద్దాం. నా దగ్గర కాస్కాస్ వెనమ్ ఫ్యాంగ్ ఉంది కదా! అని తన దగ్గరున్న వెనమ్ ఫ్యాంగ్‌నయితే చూపిస్తాడనమాట వాడికి. చూపిచ్చి ఇది ఎంతుండొచ్చు? అంటే వాడేమో అసలు ఈ డాజరు ఖచ్చితంగా ఒక మాస్టర్ క్రాఫ్ట్స్‌మనే తయారు చేశాడు. అంటే 'జిన్‌వూ' ఏమో లేదు ఇది జస్టు షాప్‌లోంచి ఒక ఐటము. సరే ఇది దగ్గర దగ్గర 100,000,000 వాన్ కంటే ఎక్కువ అట్‌లీస్ట్ అని చెప్తాడనమాట. జెన్‌వూ ఏమో షాక్ అయితాడు. కానీ నేనిది షాప్‌లో ఉత్త 2,800,000 గోల్డ్‌కే కొన్నా కదా! ఇప్పుడు అర్థమైంది. ఆ స్టీల్ స్వార్డు అవన్నీ గూడా చాలా అంటే చాలా తక్కువ యూజే వాటికి. కానీ ఇక్కడ జూస్తే అవన్నీ గూడా చాలా అంటే చాలా ఎక్స్‌పెన్సివ్. ఒకవేళ నాకు షాప్‌లో దొరికేటివి చీప్ ప్రైస్‌లో ఇక్కడ జూసుకుంటే చాలా అంటే చాలా డబలొచ్చేలాగుంది. ఆఖరికి ఆ ఆర్బ్‌తో సహా. ఇంకా ఇంకోవైపు
వైట్ టైగర్ బిల్డింగ్‌లో అయితే తన గిల్డ్ మాస్టర్ అయితే ఆలోచిస్తుంటాడు. అసలది పాసిబుల్లా? ఒక హంటర్ కంటిన్యూ‌గా డెవలప్ అవుతూ ఉండడం. అన్ నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను నా ఎన్‌లైట్‌మెంట్ స్టేట్‌లో ఉన్నప్పుడు నా అపోనెంట్ స్కిల్ లెవెల్‌ని నేను ఖచ్చితంగా చూడగలను. కాబట్టి నాకు ఖచ్చితంగా పాజిటివ్ నేను అతన్ని రెడ్ గేట్ దగ్గర కలిసినప్పుడు తను నాకంటే వీకే. కానీ ఇప్పుడు కాదు. నేను ఎంత ఫూలిష్‌గా ఆలోచిస్తున్నా. సో, ఎందుకు అంత స్ట్రాంగ్‌గా ఉండే అతను తనంతకు తాను వేరే వాళ్ళ గిల్డ్‌లో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటాడు? తనంతకు తాను ఒక గిల్డ్‌ని స్టార్ట్ చేయగలడు కదా! ఇదసలు ఇక మ్యాటరే కాదు. ఒక గిల్డు బెస్టా? లేకపోతే సెకండ్ బెస్టా ఈ కంట్రీలో అని తనంతకు తాను ఎప్పుడు చూసినా ఇంకా స్ట్రాంగ్ అవ్వగలిగేటప్పుడు తనే నంబర్ 1గా ఉంటాడు. చూస్తూ ఉంటే నేను, చోయ్ జెంగిన్ మా టైమ్‌ని వేస్ట్ చేస్తున్నామనుకుంటా. ఇక ఇంకోవైపు అందరూ కూడా జెన్‌వు అపార్ట్‌మెంట్ దగ్గరైతే ఉంటారనమాట. ఆఖరికి న్యూస్‌లో గూడా అదే చూపిస్తుంటారు. ఇక ఎంటనే మిస్టర్ ఆ నుండి అదేలెండి వైట్ టైగర్ గిల్లోడు. మిస్టర్ బేక్ మేబీ జెన్‌వు పైన ఆశ వదులుకున్నాడేమో. కానీ నేను కాదు. మనం ఎలాగైనా సరే తనని కన్విన్స్ చేస్తే ఖచ్చితంగా మన వైట్ టైగర్ గిల్డ్‌లో తను జాయిన్ అయితాడు అని మిగతా వాళ్ళిద్దరూ గూడా మేము నీకు హెల్ప్ చేస్తాం చీఫ్ అని అక్కడికెళ్లి చూస్తే ఆ రిపోర్టర్స్ అందరూ గూడా కొట్టుకుంటుంటారనమాట. మిస్టర్ ఆ నువ్వు నిజంగా అనుకుంటావా సంగ్ జిన్‌వు మనల్ని ఇక్కడ కలుస్తారని? ఎక్కడ చూసినా రిపోర్టర్సే ఉన్నారంటే, ఛ! ఇప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి. మనం ఇక్కడే క్యాంప్ సెట్ చేద్దాం అంటాడన్నమాట మిస్టర్ ఆ నుండి. ఇక చీనా ఏమో, ఓహ్! చూడన్నయ్య బయట మొత్తం మన బిల్డింగ్ మొత్తం గూడా రిపోర్టర్సే ఉన్నారు. అందరూ గూడా చూడండి అక్కడ ఎవరో ఉన్నారని తననంటే తను వెంటనే భయపడి ఇక జిన్‌వు ఏమో నేను కిందకెళ్ళి వాళ్ళని ఎళ్ళిపోమని చెప్పనా అంటే, లేదు అలా చేయకు. నీ పైన ఆల్రెడీ చాలా హెయిట్ కామెంట్స్ వస్తున్నాయి ఇంటర్నెట్‌లో. నువ్వు ఇంకా దాటికి నువ్వు ఆల్రెడీ ఉన్న మంటకి మళ్ళీ పెట్రోల్ పోయాల్సిన అవసరం లేదు అంటది. అంటే హేట్ కామెంట్సా? నేనసలు ఏం చేశాను హేట్ తీసుకోవడానికంటే, నువ్వు నిన్న రిపోర్టర్స్‌కి ఒక్క ముక్క కూడా చెప్పకుండా వెంటనే పారిపోయావు. ఎనీవే నేనదంతా కూడా పట్టించుకోను బయట ఉన్న వాళ్ళ గురించి. కాబట్టి నువ్వు కూడా పట్టించుకోవద్దుకు. అంటే ఎంటనే ఎవరో డోర్ అయితే కొడతారనమాట. జీనా ఏమో భయపడుతుంది. జిన్‌వు ఏమో ఇప్పుడు చూస్తే వాళ్ళు మన డోర్ కొడుతున్నారు. నేను వాళ్ళకి ఎంటనే నా మైండ్‌లో ఉన్నది ఏది పడితే అది చెప్పేస్తా. అంటే "వద్దు జిన్‌వు అలా చేయొద్దు" అంటది. సరే ఇక జిన్‌హో ఏమో డోర్ తెరిసి "ఏయ్! ఇక ఆపండి మీరు" అంటే ఎంటనే జిన్‌హో వచ్చేసి "సార్ మా నాన్న నన్ను ఇంట్లోంచి గెంటేసాడు సార్" అంటాడు. జిన్‌హో ఏమో షాక్ అయితాడు. నేననుకున్నా నీకు నీ ఓన్ ప్లేస్ ఉందనుకున్నానే అంటే, అంటే నేనుంటున్న బిల్డింగు నా ఫాదర్ నేమ్ పైన ఉంది. సో, సార్ నేను మిమ్మల్ని ఒక ఫేవర్ అడగనా? నేను కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంటే ఎలా అని వాడు సెంటెన్స్ పూర్తి చేసేలోప్పుడు వాని మొహాన్నయితే డోర్ కొట్టేస్తాడు జెన్‌వు. జెనా ఉండి అన్న అది ఎవరైనా మనకు తెలిసినోళ్ళా అంటే, అహా! లేదు. తను నేనెప్పుడు చూడలేదు అంటాడు. ఇక వాడేమో సార్ ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ అని బయట డోర్ కొట్టుకుంటూ ఉంటాడు. ఇక ఇంకోవైపు జిన్‌హో వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మయితే ఇలా అంటుంది. "నువ్వు జిన్‌హో పైన మరీ హార్ష్‌గా ఉన్నట్టున్నావు ఈరోజు" అంటే, నీ అర్థం ఇంకా హార్ష్‌గా లేనని. ఒకవేళ తనంతకు తాను ఏదైనా సరే చేయాలనుకుంటే, తన సొంత పాత్‌ని క్రియేట్ చేసుకోవాల్సింది. కానీ తను వేరే వాళ్ళ కింద పని చేస్తా అంటున్నాడు. అసలు ఏమో స్ట్రేంజ్‌గా అనిపిస్తుంది. నాకెందుకో నువ్వు ఇద్దరిలా కనపడుతున్నావు. ఏంటి ఏమైంది? అంటే జిన్‌హో ఫాదర్ అయితే ఎంటనే పడిపోతాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతది. చాప్టర్ 80 ఇక నైట్ జిన్‌వు అయితే నేను వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు జీనాతోని మాట్లాడే ఛాన్స్ ఉంది. కాబట్టి బయటికి రండి. సరే నా ఒక్క షాడో సోల్జర్ ఒక ఏ ర్యాంక్ హంటర్‌ని ఎదుర్కోగలడు. అయినా మీరు నలుగురు గార్డ్స్ కదా! ఎందుకిక్కడ ముగ్గురే ఉన్నారంటే గార్డయితే చెప్తాడు. ఓకే. సో, నేను సీలింగ్‌లో అతుక్కున్నవన్నీ మళ్ళీ నా షాడో సోల్జర్స్ కింద మార్చలేదనుకుంటా. సరే ఇ ఇ ఇద్దరు లోపలికెళ్ళిపోండి. సరే నువ్వు నా సిస్టర్‌ని గార్డ్ చెయ్యి. నేను నీకు ఇంకో ఇద్దరిని బ్యాకప్ కింద ఇస్తున్నా అని చెప్తాడనమాట. ఇక ఇచ్చిన తర్వాత మళ్ళీ బిల్డింగ్ పైకైతే ఎళ్లి మేబీ నేనిక్కడ ఉన్నప్పుడే నా నైబర్‌హుడ్ మొత్తాన్ని కొద్దిగా సెక్యూరిటీ పెంచడం మంచిదేమో అని తన షాడో సోల్జర్స్‌నైతే పంపిస్తాడనమాట. వెళ్ళండి. వెళ్ళి నైబర్‌హుడ్‌ని చూడండి. సో, ఎవ్వరికీ కూడా కనపడొద్దు మీరు రౌండ్స్ చేస్తున్నప్పుడు. సరే ఇక వెళ్ళి పాట్రోల్ చేయండి ఈ ఏరియా మొత్తం. ఒకవేళ ఒక మర్డరర్ గాని వస్తే, వాళ్ళు నా షాడో సోల్జర్ ముందు నిలబడలేరు. ఒకవేళ వాళ్ళు కానీ హై ర్యాంక్ హంటర్స్ అయితే తప్ప. సరే ఇది నా ఒక చిన్న కాంట్రిబ్యూషన్ అనుకుంటా సొసైటీకి. ఇక తర్వాత మార్నింగ్ ఏమో కార్‌లో జిన్‌హోతోనైతే ఎళ్తుంటాడు. "నువ్వు నిన్న రాత్రి బానే పడుకున్నావా?" అంటే, "అవును సార్. ఇది మోటల్స్ ఈ రోజుల్లో కొద్దిగా మంచి ఫెసిలిటీసే ఉన్నాయి." "సరే నువ్వు అక్కడే ఉండు. నేను మన గిల్డ్ కోసం ఒక మంచి ఆఫీస్ వెతికేంత వరకు." అయినా నేనసలు అనుకోలేదు తన గిల్డ్ మాస్టర్ పొజిషన్‌ని వదులుకుంటాడని.
తను నా కోసం దాన్ని వదిలేసాడు. సో, నేనిప్పుడు తనకి ఏదైనా సరే బ్యాడ్‌గా చెప్పలేను. సార్ అయినా మీకింత పొద్దున్నే డాంగ్సో టవర్ దగ్గర ఎందుకింత పని? ఏం పనుంది మీకు? అంటే జెన్‌వో ఏమో సరే ఇక నేను మళ్ళీ వస్తా అంటాడు జెన్‌వో. జెన్‌హో ఏమో ఆ! ఏంటి సార్ అని జెన్‌వో డోర్ క్లోజ్ చేసి ఇక వెంటనే నోటిఫికేషన్ వస్తది. యూ హావ్ ఎంటర్డ్ ద డీమోన్ క్యాసిల్ డంజన్ అని. యప్. ఇక ఇప్పటినుంచి డీమోన్ క్యాసిల్ ఆర్క్ అయితే ఉంటది. సో, ఆ ఆర్క్ మొత్తాన్ని ఒకేసారి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఈరోజు ఇంతే. బాయ్.